ఇవాళ పొంగులేటిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. ఇవాళ కొడంగల్ నారాయణపేట లిఫ్టు ముఖ్యమంత్రి నియోజకవర్గం టెండర్ ఎవరికి ఇచ్చిండు? కొడంగల్ నారాయణపేట లిఫ్టు టెండరు పొంగులేటికే కదా నువ్వు ఇచ్చింది. మీ బంధం అంత గట్టిది. నీ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల టెండర్ ఇదే పొంగులేటి కంపెనీకే ఇచ్చినావు కదా. అంటే మీ ఇద్దరి మధ్య ఎంత బంధం ఉందో అర్థమవుతలేదా? మూసీ నీకు ఇష్టమైన ప్రాజెక్టు కదా మూసీ. ఆ మూసీకి మంచినీళ్ళు తెచ్చే, కాళేశ్వరం నీళ్లు తెచ్చే టెండర్ ఎవరికి ఇచ్చినావు? పొంగులేటికే ఇచ్చినావు కదా. నీ కలల ప్రాజెక్టు మూసీ టెండరు పొంగులేటికే ఇచ్చినావు. నీ నియోజకవర్గ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ వేల కోట్ల టెండరు పొంగులేటికే ఇచ్చినావు. ఇక నువ్వు పొంగులేటి మీద యాక్షన్ తీసుకుంటావు అంటే ఎవరు నమ్మాలి? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అంతా ఇంత కాదు కదా. అన్నీ తెలుసు, బయట పెడతాం ఇడిచిపెట్టాం. ఇకపోతే ఏ తప్పు జరగలేదంటారు. ఏ తప్పు జరగకపోతే ఎందుకు అంత భయపడుతున్నారు? ఇవాళ ఇవి 2 లెటర్లు. మైనింగ్ డిపార్ట్మెంటు ఇది ఇల్లీగల్ క్రషర్, ఈ క్రషర్ను మూసివేయండి, ఈ క్రషర్ మీద చర్యలు తీసుకోండి అని మైనింగ్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 8 నెలల కింద ఉత్తరం రాసింది. 8 నెలల నుంచి గడ్డి విక్తుండ్రా, గాడిద పనులు తోముతుండ్రా, మేమే బయటకు పెట్టినా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి. 8 నెలల కింద ఈ ఇల్లీగల్ క్రషర్ రాఘవ క్రషర్ మీద చర్య తీసుకోమని మైనింగ్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే నిద్రపోతుందా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు? మంత్రి గారు దాన్ని భయపడుతుందా, నిద్రపోతుందా? అదే మా పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి తమ్ముడిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 1 నెల రోజులు జైల్లో పెడతారు. మంత్రి గారు క్రషర్ అయితే అటు పోవడానికి భయపడతారా? ఇది కాదా? ఈ డాక్యుమెంట్లు నిజాలు కావా?